ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చందన్రావు, పీవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు రాష్ట్ర కమిటీ 72 గంటల పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అన్ని కాలేజీ విద్యార్థులతో వారికి ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్న పీడీఎస్యు తరఫున. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎమ్మటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేస్తానని అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి 18 నెలలు గడుస్తున్నది. అయినా కానీ ఈ రోజు వరకు ₹1 కూడా విద్యార్థులకు అవసరం ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయలేదు. ₹1 కాదు, ₹2 కాదు, 7,200 కోట్ల రూపాయలు అంటే ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ రోజు వాళ్ళ ఫైనల్ ఇయర్ ముగించుకొని పీజీ ఎగ్జామ్ రాసి పీజీ వెళ్తున్న క్రమంలో వాళ్ళ ఫీజులు రాకపోవడం మూలంగా యాజమాన్యాలు ఫీజులు ఇస్తేనే మీ సర్టిఫికేట్ ఇస్తామని పెద్దలందరికీ మా కోసం ఈ ర్యాలీ ఇచ్చిన పీడీఎస్ సంస్థకి అందరికీ నా నమస్కారాలు. నేను మిట్స్ కాలేజ్ ఆఫ్ కోదాడలో 3rd ఇయర్ బీఫార్మసీ చదువుతున్నాను. మాకు వెంటనే స్కాలర్షిప్లను మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు మూడో ఏడు చదువుతున్నాను బీఫార్మసీలో. మా ముందు పైన మూడు సంవత్సరాల నుంచి లేదా కిందటి 4 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి స్కాలర్షిప్లు మంజూరు కాలేదు. అందుకోసం వాళ్ళ సర్టిఫికెట్లు కూడా మా ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాయి. వాళ్ళు సర్టిఫికెట్ లేక ఎంత బాధపడుతున్నారు. అలాంటి దుస్థితి మాకు కలగకుండా ఉండాలని మేము ఈ ర్యాలీని చేస్తున్నాం. అలాగే మా స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే ఎప్పటికీ కూడా ఈ స్కాలర్షిప్లను మాత్రం పెండింగ్లో ఉంచొద్దని కూడా ప్రార్థిస్తున్నాం. వెంటనే కావాలి అని